హాయ్ అందరికీ బిగ్ హాయ్. సరదా కోసం కాసేపు ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు ఇది. మరి సరదాగా కాసేపు నవ్వుకుందాం. ఈ గ్రూప్స్ గురించిన వచ్చిన ఒక చక్కటి హాస్య రచన. భావతరంగిణి సాహితీ లోకం. ఇదేమిటి మళ్ళీ ఓ కొత్త గ్రూపా? చెప్పా పెట్టకుండా నన్ను అడగకుండా నన్ను ఎవరు చేర్చారు? నన్ను ఈ గ్రూప్లో చేర్చినందుకు ధన్యవాదాలు. కవితలు రాయవచ్చునా? మాలాంటి కొత్త స్త్రీ రచయిత్రులకు వారంలో ఒకరోజు కేటాయించండి. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు లేవా? సాహిత్యం ఏమైనా ఉంటుందా? భావమూర్తి గారు ఆరంభించారంటే నిర్దిష్టమైన చక్కటి ఆలోచనతోటే ప్రారంభిస్తారు. ఆయన కథలు, నవలలు, నాటకాలు బోలెడు రాశారు కదా. రోజుకో గ్రూపు ప్రారంభించేస్తున్నారు. గుడ్ మార్నింగ్లు పెట్టలేక వస్తున్నాము. పలక తుడిచినట్టు రోజు పొద్దుటే స్క్రీన్ తుడుచుకోవడానికి అరగంట పడుతోంది. నన్ను తీసేయండి బాబు. ఇష్టం లేకపోతే మీరే వెళ్ళిపోవచ్చు కదా. నాకు తుడుచుకోవడమే కానీ దీనిలో నుంచి వెళ్ళిపోవడం తెలీదు మహాప్రభో. అందుకని నా పేరు తీసేయండి ప్లీజ్. సమూహం ప్రారంభించి ఎంతసేపు అయినా దీని ఆశయాలు ఏమిటో ఎవరు చెప్పరేం. కొంచెం ఓపిక పెట్టండి సార్. పిల్లాడు పుట్టగానే వెంటనే బారసాలు చేసేస్తామా ఏంటి? గ్రూపు ఓపెన్ చేసిన వారు ఆశయాలు చెప్పకుండా ఉంటారా? సాహితీ లోకం అంటూ కొంతమేర చెప్పకనే చెప్పారు కదా. భావమూర్తి గారు ఆరంభించారంటే ఆ గ్రూపు ఆశయాలు గొప్పవే అయి ఉంటాయి. సార్ గ్రూప్లో సమస్య పూరణాలు కూడా పెడితే బాగుంటుంది. ఎవరైనా రాజకీయాలు ప్రారంభిస్తే వెంటనే గ్రూప్లోంచి తొలగించేసేయండి. ఇది మాత్రం స్ట్రిక్ట్గా అమలు చేయండి. నేను ఇప్పుడిప్పుడే కొత్తగా కథలు రాయడం మొదలుపెట్టాను. నా కథలు ఈ గ్రూప్లో పెట్టవచ్చునా? సుజాత నగర్లో చిన్న కుటుంబంకు వంట చేయటకు ఎటువంటి బాధరబందీలు లేని 30 ఏళ్ల యువత కావాలను. మంచి జీతం, వసతి ఉంటుంది. కింది నెంబర్ని సంప్రదించండి. అయ్యా భావమూర్తి గారు ఆరంభించారంటే ఇది సాహిత్యానికి సంబంధించిన గ్రూపు. ఇందులో ఇలాంటి ప్రకటనలు దయచేసి పెట్టవద్దు అని మనవి. ఇంకా ముందుకొస్తే మన వాళ్ళు మొత్తానికి T20లో ప్రపంచ కప్ గెలుచుకొచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు. డబుల్ హార్స్ మినపగుళ్ళతో తయారైన దోశల పిండి అతి తక్కువ ధరకే లభించును. వలయవారు సంప్రదించండి ఫోన్ నెంబరు. ఇలాగే ఉంటున్నాయి ఈ మధ్య. మహాశయ ఇది సాహిత్య గ్రూపు. దోశల రుబ్బు సంగతి ఇక్కడ పెట్టకండి. కల్కి సినిమా నిన్ననే చూశాను, అదిరిపోయింది. అందరూ చూడండి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా? పువ్వు మీ అదృష్టం చెప్పగలదు. వెంటనే కింది నెంబర్ను సంప్రదించండి. నేను ఈ మధ్యనే ఒక నవల రాశాను. అది విడిభాగాలుగా వారం ఈ గ్రూపులో ప్రచురించవచ్చునా? ఏమైనా అభ్యంతరమా? బాబు పరీక్ష పోయినందుకు నిన్ను ఏమీ అనము. ఎక్కడున్నా వెంటనే ఇంటికి వచ్చే. మా అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని తిండి మానేసింది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఆచూకీ తెలిసిన వారు క్రింది నెంబర్కి ఫోన్ తెలియజేయగలరు. 4 కిడ్నీలు రెడీగా ఉన్నాయి. అవసరమైన వారు వెంటనే సంప్రదించండి. సెల్ నెంబరు. దాంపత్య సుఖం కోల్పోతున్నారా? 60లో 20 వయసు, ద్వారకానగర్ 2వ లైన్లో మన్మథ క్లినిక్ వెంటనే రండి. అయ్యా భావమూర్తి గారు, అడ్మిన్ గారు, మీరు ఎక్కడున్నారో వెంటనే గ్రూప్లోకి రావాలి. మీరు అయ్యవారిని చేయబోతే కోత ఇందిలా ఉంది. రకరకాల వ్యాపార ప్రకటనలతో గ్రూపు భ్రష్టు పెట్టిపోతోంది. మీరు వెంటనే వచ్చి ఈ గ్రూపు ఆశయాలు వివరించమని మన సభ్యులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను. ఎక్కడున్నా త్వరగా రండి. అయ్యా సభ్యులందరూ నన్ను క్షమించాలి. నేను మా ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాను. రైలు 3 గంటల ఆలస్యం అని తెలిసింది. ఎక్కడో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇంటికి తిరిగి వెళ్ళలేను, మళ్ళీ రాలేను. అందుకని ప్లాట్ఫారం మీదే కూర్చున్నాను. ఏమీ తోచక ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. రైలు ప్లాట్ఫారం మీదకు వస్తోంది. అందుకని గ్రూపు క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవరికి వారే గ్రూపు విడిచి వెళ్ళిపోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సెలవు, నమస్కారం. మీ భావమూర్తి. కేవలం సరదాగా రాసింది. ఎవరిని నొప్పించే ఉద్దేశం లేదు. కేవలం సరదా అంతే. కాసేపు హాయిగా నవ్వుకోండి. మరి నేను కూడా నిష్క్రమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.